కొంతమంది కొన్ని గ్యాంగ్స్‌ని అరెస్ట్ చేశారు. కొన్ని దాదాపు ఇటు హైదరాబాద్ కావచ్చు, లేకుంటే పూణే కావచ్చు చేశారు. నిజంగా వాటి వెనకాల ఎవరు నడిపిస్తున్నారు, ఏంటి అని ఏమనుకోవచ్చు? అంటే ఇది ఇప్పుడేమైందంటే ఒకరు ఎవరో స్టార్ట్ చేశారు ఇక్కడ. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, వాళ్ళు మళ్ళీ అది వేరే వాళ్ళకి అమ్మారు. ఇప్పుడు ఒకసారి టెక్నాలజీ బయట వచ్చిన తర్వాత ఆ టెక్నాలజీ ఏమవుతుంది, మళ్ళీ ఆ టెక్నాలజీ ఎవరో వాడుకుంటూ ఉన్నాను. ఈరోజు లోన్ మామ అని చెప్తే ఇంకోటి క్యాష్ మామ ఉంటారు, ఇంకోటి డబ్బులు మామ అంటూ వస్తారు. ఇట్లా మామలు ఎక్కువ అయిపోతారు మనకు. సో అట్లానే ఇప్పుడు చాలా వేలల్లో వెళ్ళిపోయింది ఈ యాప్స్. కొంతమంది ఎన్బిఎఫ్సిస్తో లింక్ ఉన్నారు, కొంతమంది ఎన్బిఎఫ్సిస్తో లింక్ లేకుండా కూడా చేశారు. సో ఇది ఐ థింక్ హోలిస్టిక్గా అందరూ మనం అదే ఒకసారి మనము హైదరాబాద్, రాచకొండ, వరంగల్ ఎక్కడెక్కడ కేసు అయినా ఒకసారి మొత్తం అది ఆల్రెడీ నేను చెప్పాను మన డీసీపీకి, వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడ ఉన్నారు, కామన్ అక్యూజ్డ్ ఏమున్నారు, వాళ్ళ ద్వారా మనము లాస్ట్ దాకా వెళ్ళొచ్చా. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు సింగపూర్ బేస్డ్ కంపెనీ ప్లస్ ఇద్దరు చైనీసు మన దగ్గర ఒకరు అరెస్ట్ కావడం జరిగింది. తర్వాత మనకు రాచకొండలు కూడా ఒక లేడీ అరెస్ట్ కావడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల వరంగల్ కూడా ఎబ్స్కాండింగ్ ఉన్నారని చెప్పి తెలిసింది. ఏమాత్రం ఈ చైనీస్ గ్రూప్ ఏమాత్రం సిస్టమేటిక్గా ఒక కార్టెల్గా ఫార్మ్ అయ్యి వాళ్ళు ఏమాత్రం ఒకటే కంపెనీ నుంచి విడివిడిగా వెళ్ళి వీళ్ళని ప్రోత్సహించారనే పైన మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే చైనా వాళ్ళు మనల్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటారు సార్? అంటే మనకు వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంటాయా? మన డబ్బులు మొత్తం కొట్టుకుపోవాలని చూస్తారు. అసలు దీని వెనకాల అసలు ఏమై ఉండొచ్చు? అంటే నాకు అనిపిస్తుంది ఏమంటే మన వాళ్ళకి ఈ సోషల్ మీడియాది బాగా పిచ్చి, మన పబ్లిక్ అందరు కూడా. ప్లస్ అదేవిధంగా ఏ అప్లికేషన్ వచ్చినా మన వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. నేను చెప్పాను కదా మొన్నే స్పిన్ అండ్ విన్ అది మా పాపకు వస్తే పాప నాకు లక్కీగా చూపించింది, ఇట్లా వచ్చిందని చెప్తే నేను మన కొంచెం క్యూరియాసిటీ కదా, ఏమిది యాప్ ఎందుకు వచ్చింది ఆమెకు అని చెప్తే. సో అది మనం చేస్తే అమెజాన్ వాళ్ళు కూడా స్పిన్ అండ్ వీల్ పెట్టినారంట. స్పిన్ అండ్ విన్ డూప్లికేట్ చేసి చైనా వాళ్ళు పెట్టారు. మీరు అది క్లిక్ చేశారనుకోండి, మీరంతా మీ ఉన్న డేటా అంతా వెళ్ళిపోతుంది. మీరు ఆడారని చెప్పి ఆ చక్రం ఆడారనుకుంటే మీ గెలిచారని చెప్పి మళ్ళీ మీకు మీ ఫైల్స్, గ్యాలరీ అంతా, మీ కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతావు. మళ్ళీ ఏదో రోజు మీకు పైన పడతారు వాళ్ళు. సో అది మనము అంటే ఎవరైనా ఈరోజు చైనీస్ వాళ్ళు ఉండొచ్చు, ఈరోజు ఇంకోటి సింగపూర్ వాళ్ళు ఉండొచ్చు, ఇంకోటి వాళ్ళు వేరే వాళ్ళు కూడా రావచ్చు. బట్ ఏమైనా మనము డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. మనం అది లింక్ క్లిక్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. మనము మన సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలి అంతవరకే వాడాలి. ఆ లక్ష్మణ్ రేఖ అనేది మనం పెట్టుకోవాలి. సరే అండి, దీంట్లో చూస్తే మన దేశం నుంచి డబ్బు చాలా వరకు చైనాకి వెళ్ళిపోతుంది, లేకుంటే వేరే దేశాలకు వెళ్ళిపోతుంది. మన దగ్గర ఉన్న ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ అసలు ఏం చేస్తుంటుంది? అంటే నిజంగా అంటే డిపార్ట్మెంట్ పరంగా చూస్తే ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ చాలా చాలా క్రూషియల్గా రోల్ ప్లే చేసి ఉంటుంది. ఇంత డబ్బు, వేల కోట్ల రూపాయలు డబ్బు వెళ్ళిపోతుంటే ఆ డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? దాన్ని మీరు ఎప్పుడైనా అలర్ట్ చేశారు? అంటే ఇప్పుడు మనము చూస్తే ఇంకా డబ్బులు బయట పోతుందా లేదని పైన మన ఇంకా క్లారిటీ రావాలి. బట్ డెఫినెట్లీ బికాజ్ అది సింగపూర్ బేస్డ్ కంపెనీ కావడంతో, ఇది సిస్టర్ కన్సర్న్ ఉండడంతో కొంచెం మీరు అన్నట్లు లింక్ ఉండొచ్చు. కానీ బట్ అది బయట పోయిందని చెప్పి ఇప్పుడు దాకా చెప్పడం లేదు. కానీ మీరు అన్నట్లు మనము ఒక డెడికేటెడ్, మీరు ఈ ఆల్రెడీ నేను ఆర్బీఐ ఆఫీషియల్స్ కూడా అదే చెప్పడం జరిగింది. మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంటూ ఉంది, FIU అని చెప్పి. మనం చేసే ప్రతి ఒక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళ దగ్గర వెళ్తుంది. సో మనం ఏదో ఒకటి మనం అప్లికేషన్ కానీ మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇలాంటి పైన చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీరు చెప్పినట్లు నేను ఆ సజెషన్ ఇవ్వడం జరిగింది. ఆర్బీఐ ఏమంటుంది సార్? మీరు ఆర్బీఐతో చాలాసార్లు మాట్లాడడం జరిగింది, ఆర్బీఐతో సిట్టింగ్ వేశారు, అదేం చెప్తుంది అసలు? ఆర్బీఐ వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇది కొత్త మీరు చెప్పేవారు కూడా వాళ్ళు మేల్కొనలేదు. వాళ్ళు ఏమైందంటే ఇవాళ ఎప్పుడు కూడా వాళ్ళు రిజిస్టర్డ్ పైన ఉన్నారు. ఏమంటే ఎన్బిఎఫ్సిస్ మనం చెప్పినట్లు వింటున్నారు, ఎందుకంటే మన దగ్గర రిజిస్టర్ ఉన్నారు కదా. బట్ వాళ్ళకు ఇది ఎన్బిఎఫ్సిస్ కూడా కొంతమంది తెలియకుండానే ఈ యాప్స్ డెవలప్ చేశారు, వాళ్ళు లింక్ లేకుండా చేస్తున్నారని పైన వాళ్ళకు తెలియదు. సో వాళ్ళు కూడా మేల్కొన్నారు, ఆల్రెడీ పబ్లిక్ అలర్ట్ చేశారు. వాళ్ళు కూడా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది పైన కూడా చేస్తున్నారు. పబ్లిక్ కోరేది ఏమంటే మీరు లోన్ తీసుకుంటే ఎన్బిఎఫ్సి దగ్గర తీసుకోవాలి, లేదంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చిన మనీ లెండర్స్ లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి. కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇలాంటి హెరాస్మెంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు క్యాప్ ఉంది, 18% ఇంట్రెస్ట్ తీసుకుంది, ఇక్కడ 35% ఇంట్రెస్ట్ ఉంది.